పల్లా రాజేశ్వరరెడ్డికి పెద్దల సభ విలువ తెలియదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ నేత రఘునందన్ రావు. ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా వెళ్లి పెద్దల సభను అవమానపరిచారంటూ దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోదన్నారు రఘునందన్ రావు. 34 నియోజకవర్గాల్లో ఏడ శిలాఫలకం చేసిన ఆ శిలాఫలకం మీద పేరుంటది మొన్నటిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారికి. కానీ దురదృష్టం ఆయనకు పెద్దల సభకి ఎమ్మెల్యేలకి మధ్య ఉన్నటువంటి తేడా తెలియదు. పెద్దల సభని చిన్నదనుకున్నాడు. 34 అసెంబ్లీలలో ప్రోటోకాల్ ఉండేటువంటి పదవి వద్దనుకున్నాడు. జనగామకి ఎమ్మెల్యే అయితే పాత ఎమ్మెల్యేలైతే చెరువులు కబ్జా పెట్టవచ్చు అనుకున్నాడు, లేకపోతే ఇంకో 2 యూనివర్సిటీలు కట్టచ్చు అనుకున్నాడు. పోయి జనగామకి ఎమ్మెల్యేగా గెలిచి పెద్దల సభను అవమానించినటువంటి వ్యక్తి శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు ఎమ్మెల్యే ఉంటావా ఎమ్మెల్సీ ఉంటావా అంటే ఎమ్మెల్సీ ఉంటా అని చెప్పాల్సినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గారు శాసనసభ్యునిగా పోయి శాసన మండలి గౌరవాన్ని పెద్దల సభలకు గౌరవాన్ని అవమానపరిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మళ్ళా నోట్ల కట్టలు పట్టుకొని వస్తా ఉంది.